కాకినాడ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే, ఆమె భర్త రాజీనామా చేశారు. అధికార పార్టీకి ఆ ఇద్దరు ఎందుకు రాజీనామా చేశారు? పార్టీ అధినేత సీఎం చంద్రబాబు తమను పట్టించుకోవడం లేదని నారాజయ్యారా? అటు తన సీటును త్యాగం చేసి జనసేన నేతకు గెలిపిస్తే ఆయన కూడా పట్టించుకోవడం లేదని అసంతృప్తితో ఉన్నారా? అయితే సాధారణ కార్యకర్తగా కొనసాగుతానని చెప్తున్న ఆయన పార్టీ కోసం పనిచేస్తారా? ఆయన పార్టీకి గుడ్ బై చెప్పడాన్ని జనసేన నేతలు మాత్రం ఖుషి అవుతున్నారా? కాకినాడ జిల్లాలో మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, ఆమె భర్త పిల్లి సత్యనారాయణమూర్తి తెలుగుదేశం పార్టీలో చాలా సీనియర్ నేతలు. గతంలో సంపన నియోజకవర్గం నుంచి అనంతలక్ష్మి టీడీపీ తరఫున ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2014లో కాకినాడ రూరల్ నుంచి మరోసారి గెలిచారు. ఆమె అంతకు ముందు జెడ్పీటీసీ, ఎంపీటీసీ గారు పనిచేశారు. అయితే ఆమె భర్త మాత్రం రాజకీయంగా ఎదగలేకపోయారు. భార్య చాటు భర్తగానే మిగిలిపోయారు. గతంలో బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ గా మాత్రం నామినేటెడ్ పదవి నిర్వహించారు. 1999 నుంచి 2004 మధ్యలో పనికి ఆహార పథకం కేసులో ఆయనపై కావాలనే ఆ పార్టీకి చెందిన వారు కేసులు పెట్టారని, ఆయనను జైలుకు పంపారని అప్పట్లో ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన పార్టీపై అలిగారు. కేవలం టీడీపీపైనే కాదు, జనసేనపై కూడా తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. అందుకే పార్టీ పదవికి రాజీనామా చేశారు. దీంతో కాకినాడ రూరల్ టీడీపీలో ముసలం రాజుకుందనే చర్చ జరుగుతుంది. ఇక 2009 ఏడాదిలో కాకినాడ రూరల్ నియోజకవర్గం కొత్తగా ఏర్పాటైంది. అప్పట్లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసిన కురసాల కన్నబాబు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2014లో టీడీపీ టికెట్ పిల్లి అనంతలక్ష్మికి దక్కడంతో ఎమ్మెల్యేగా విజయం సాధించింది. అనంతరం 2019లో టీడీపీ నుంచి తిరిగి పిల్లి అనంతలక్ష్మి పోటీ చేశారు. అయితే ఇక్కడ ఆమెకు ఆశాభంగం తప్పలేదు. వైసీపీ నుంచి పోటీ చేసిన కన్నబాబు చేతిలో ఆమె ఓటమి పాలయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ తన భార్యకు బదులు తనకివ్వాలని పిల్లి సత్యనారాయణమూర్తి అధిష్టానాన్ని కోరారు. అయితే చంద్రబాబు ఇది జనసేనకు కేటాయించారు. దాంతో జనసేన అభ్యర్థి పంతం నానాజీ గెలిచారు. భార్యాభర్తలు ఇద్దరు దాదాపు 5 సార్లు పోటీ చేస్తే కేవలం 2 సార్లు మాత్రమే గెలిచారు. మధ్యలో పార్టీపై అలిగి దూరంగా ఉండడం, తిరిగి కార్యక్రమంలో పాల్గొనడం వారికి అలవాటుగా మారింది. 2024 ఎన్నికల సమయంలో టికెట్ ఇవ్వనప్పుడు ఆయన అనుచరులు తీవ్ర ఆందోళన చేశారు. చంద్రబాబు, లోకేష్ల ఫ్లెక్సీలు తగలబెట్టారు. తాము పార్టీకి పని చేయమన్నారు. చంద్రబాబు బుజ్జగించారు. దీంతో జనసేన అభ్యర్థి నానాజీ గెలుపు కోసం కొంతకాలం ప్రచారం చేశారు. అయితే వారి కుమారుడు వైసీపీ తరఫున ప్రచారం చేయడం వారికి మైనస్ గా మారింది. దీనికి తోడు 2019 నుంచి 2024 మధ్య కాలంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టలేదని ఇన్ఛార్జ్ పదవి నుంచి పిల్లి అనంతలక్ష్మిని తొలగించారు. అటు కాకినాడ జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న పిల్లి సత్యనారాయణమూర్తి పదవి కూడా తీసేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కాకినాడ రూరల్ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీకి ఇన్ఛార్జ్ లేకుండా పోయారు. అయితే 2024 ఎన్నికల ముందు కోఆర్డినేటర్ గా ఉన్న సీనియర్ నేత, అర్ధబలం అంగబలం పుష్కలంగా ఉండి కాపుల్లో బలమైన నాయకుడిగా ఉన్న కటకంశెట్టి బాబీకి పదవి ఇచ్చారు. ఎమ్మెల్యే నానాజీ, బాబీ సన్నిహితులు. నానాజీ గెలుపు కోసం బాబీ విశేషంగా కృషి చేశారు. పార్టీని వదిలి వెళ్లిపోతున్న వారిని కూడా పార్టీలో చేర్చుకుని వైసీపీ వారిని కూడా పార్టీలోకి తీసుకొచ్చి నానాజీ గెలుపు కోసం పనిచేశారు. దీంతో ఎమ్మెల్యే నానాజీ బాబీకి ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. మరోవైపు తన ఓటమి కోసం పిల్లి కుమారుడు వైసీపీకి అనుకూలంగా పనిచేయడంతో కూడా నానాజీ పిల్లి కుటుంబాన్ని దూరం పెట్టారు. మరోవైపు తెలుగుదేశం పార్టీకి ప్రస్తుతం బాబీ పెద్ద దిక్కుగా ఉన్నాడు. నియోజకవర్గ కార్యకర్తలు ఏ పని ఉన్నా ఆయన దగ్గరికి వెళ్తున్నారు. ఆయన ఎమ్మెల్యే నానాజీ దగ్గరికి తీసుకువెళ్లి పనులు చేయిస్తున్నారు. ఎమ్మెల్యే బాబీ చూపిన పనులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాకినాడ రూరల్ మండల టీడీపీ అధ్యక్ష పదవి ఎన్నిక కోసం ఏర్పాట్లు చేశారు. 2 పరిశీలకులను నియమించారు. పిల్లి సత్యనారాయణమూర్తి ఓ పేరు సిఫార్సు చేయగా కోఆర్డినేటర్ మరో పేరును సిఫార్సు చేశారు. 2 పోటీకి వచ్చారు. దీంతో పరిశీలకులు ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తామని చెప్పడంతో ఎన్నిక జరపలేదు.
అయితే పిల్లి సత్యనారాయణమూర్తి తాను చెప్పిన అభ్యర్థికి పదవి ఇవ్వలేదని అలిగారు. తన పదవికి రాజీనామా చేసినట్లు అధ్యక్షునికి లేఖ పంపారు. తాను కోఆర్డినేటర్గా పనిచేయను, సామాన్య కార్యకర్తగా ఉంటాను. పొత్తుల్లో భాగంగా జనసేనకు పనిచేస్తే జనసేన ఎమ్మెల్యే ఏ పని చేయడం లేదని గుస్సా అయ్యారు. ఏదైనా పని అడిగితే ఆ గ్రామ జనసేన అధ్యక్షుడిని తీసుకురమ్మని చెబుతున్నారు. ఇక టీడీపీ కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ ఏ పక్షంగా వెళ్తున్నారు? ఒకే నియోజకవర్గానికి ఇద్దరిని నియమించడం పార్టీ చేసిన తప్పు. అటు ఎమ్మెల్యే సహకరించరు, ఇటు పార్టీ ప్రతినిధి ఒంటెద్దు విధానాలకు పోతున్నారు. కార్యకర్తలకు ఏమీ చేయలేకపోతున్నారు. కేవలం సీఎం రిలీఫ్ ఫండ్ మాత్రమే ఇప్పించగలిగాను. నా రాజీనామా ఆమోదించడాన్ని ఆ లేఖలో పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. మొత్తం మీద పిల్లి సత్యనారాయణమూర్తి రాజీనామాపై జన సైనికులు హర్షం వ్యక్తం చేశారు. ఆయన కుమారుడు వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారు. ఆయన మాత్రం టీడీపీలో పదవులు ఆశించి తమ ఎమ్మెల్యేలతో పోటీ పడుతున్నారు. ఇప్పుడు రాజీనామా చేయడంతో ఇబ్బంది లేదని జన సైనికులు అంటున్నారు. అలాగే కోఆర్డినేటర్గా ఉన్న కటకంశెట్టి బాబీకి ఇప్పటి వరకు నామినేటెడ్ పదవి దక్కలేదు కనుక రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవిని ఆయనకి ఇవ్వాలని ఆయన అనుచరులు కోరుతున్నారు. అయితే దీనిపై సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకోవాలని అంటున్నారు. ఏదేమైనా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో అగ్గి రాజుకుందనే చర్చ జరుగుతుంది.